ప్రభుత్వంలో ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఈ రాప్తాడు శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులైనటువంటి పరిటాల సునీతమ్మ సహకారంతో అనంతపురం జిల్లా, కరూరు జిల్లా, ఈ కరూరు జిల్లాకు కూతబేటు దూరంలో ఉన్నటువంటి రాప్తాడు నియోజకవర్గానికి ఒక జాకీ పరిశ్రమని తీసుకురావడం జరిగింది. కానీ అక్కడ వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా కన్స్ట్రక్షన్ చేసి కాంపౌండ్ వాల్స్ అంతా కూడా నిర్మించడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం కాసులు కక్కుర్తుపడి ఇప్పుడు ఆనాటి ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారు వారిని పర్సెంటేజు కాసులు కకృతిపై అడగడం జరిగింది. దానికోసము ఆ పరిశ్రమ ఇక్కడ మేమంత డబ్బులు ఇవ్వలేము, 10 కోట్లు డిమాండ్ చేయడం వల్లే మేమందరం కూడా వెళ్ళిపోతున్నామని చెప్పి వారు కూడా తెలంగాణ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మేము జాకీ పరిశ్రమ మీద పెద్ద ఎత్తున రాస్తారోకోలు ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. అప్పుడు మేనిఫెస్టోలో కూడా అక్కగారు ఈ నియోజకవర్గానికి మాట ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాంతంలో రాప్తాడు శాసనసభ్యులు పరిటాల సునీతమ్మ గారు రైమాండ్స్ కంపెనీని దగ్గర 330 కోట్ల రూపాయలు వెచ్చించి 3,000 మందికి ఉపాధి కల్పించే విధంగా ఒక పరిశ్రమను నెలకొల్పినందుకు ఈరోజు అక్కగారికి కానీ, అదేవిధంగా ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం కూడా రాప్తాడు నియోజకవర్గం ప్రజలందరూ కూడా చేసుకోవడం జరిగింది. ఈ కంపెనీని ఈ రాప్తాడుకు కేటాయించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి పాదాభినందనం తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకి, టీడీపీ నాయకులకి, లీడర్లకి అందరికీ నా కృతజ్ఞతలు. ఆ రోజు ఎన్నో ఆటంకాలు, కష్టాలు, కేసులు అన్నీ భరించి మేము ఆ రోజు పోరాటం చేసి మన పరిటాల సునీతమ్మక్క గారు జాకీ కంపెనీని ఆ రోజు తెస్తే ఇక్కడున్న మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సోదరులు ఆనాడు 1,000 కోట్లు లంచం అడిగితే ఆ జాకీ కంపెనీ వేరే రాష్ట్రాలకి వెళ్ళడం జరిగింది. మళ్ళీ మా కూటమి ప్రభుత్వం వచ్చినాక మా పరిటాల సునీతమ్మక్క గారు ఆ రోజు నియోజకవర్గంలో నేను మళ్ళీ వేరే కంపెనీ తెస్తానని చెప్పి నియోజకవర్గం ప్రజలకి మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారము ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారికి మా కృతజ్ఞతలు చెబుతూ, నారా లోకేష్ గారికి, అట్లే మంత్రులందరికీ ఈ నియోజకవర్గానికి ఉపాధి కల్పించినందుకు ధన్యవాదాలు చెబుతూ, అయ్యా ప్రకాష్ రెడ్డి గారు ఇలాంటివి చెయ్యాలి కానీ నువ్వు ముడుపుల కోసం ఆ రోజు జాకీ కంపెనీని తరిమి కొట్టినావు. ఈరోజు మళ్ళీ తిరిగి మా రాప్తాడు నియోజకవర్గంలో మా పరిటాల సునీతమ్మక్క గారు వేలాది మందికి ఉపాధి కల్పించే విధంగా మళ్ళా ఇక్కడ ఒక ఫ్యాక్టరీ పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రభుత్వంలో 2014 తర్వాత 2016-17లో జాకీ పరిశ్రమ ఇక్కడ కరువు జిల్లా అని చెప్పేసి ఆనాటి మాజీ మంత్రి పరిటాల సునీతమ్మక్క ఇక్కడ జాకీ కంపెనీ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆనాటి ముఖ్యమంత్రిని డిమాండ్ చేసి ఇక్కడ కంపెనీ తేవడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ 2019 తర్వాత 20లో వైఎస్ఆర్ గవర్నమెంట్ రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న రాక్షసుడు ప్రకాష్ రెడ్డి అతని సోదరులు జాకీ కంపెనీ వాళ్ళని డబ్బులు 10-15 కోట్లు డిమాండ్ చేయడంతో వాళ్ళు ఆ డబ్బు ఇవ్వలేక ఆ కంపెనీ తీసుకొని పోయి తెలంగాణలో పెట్టడం జరిగింది. కాబట్టి ఆనాడు చంద్రబాబు ఎట్లయితే అసెంబ్లీలో నేను మళ్ళీ గవర్నమెంట్ వస్తే తప్ప ఈ అసెంబ్లీకి రానని శబ్దం చేసినాడో, అదేవిధంగా మా పరిటాల సునీతమ్మక్క ఆనాడు ఈ జాకీ పరిశ్రమ పోతానే ప్రతిపక్షంలో
పెద్ద ర్యాలీ పెట్టి ఇక్కడ మీటింగ్ పెట్టి మళ్ళీ గవర్నమెంట్ వస్తే నేను కంపెనీ ఖచ్చితంగా తెచ్చి పెడతానని చెప్పేసి శబ్దం చేయడం జరిగింది పరిటాల సునీతక్క. ఈరోజు శపథం చేసింది కాబట్టే ఆనాడు చంద్రబాబు ఎట్లా శబ్దం చేసి అసెంబ్లీకి అడుగు పెట్టినాడో ఈరోజు పరిటాల సునీతమ్మక్క శపథం చేసినందుకు జాకీ బదులు ఏరియా పరిశ్రమ కంపెనీ ఇక్కడ తేవడం జరుగుతుంది. కాబట్టి 330 కోట్లతో ఆనాటి జాకీ కంటే కూడా పెద్ద కంపెనీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ రాయలసీమకు, ఈ అనంతపురం జిల్లా రాప్తా నియోజకవర్గానికి ఈరోజు ఈ కంపెనీ వల్ల చాలా మేలు జరుగుతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా 3,000 మందికి ఇక్కడ ఉపాధి కలిగిస్తామని చెప్పేసి మా అక్క ఎమ్మెల్యే చెప్పడం జరిగింది. కాబట్టి ఈనాడు ఈ కంపెనీ తెచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా మా పరిటాల సునీతమ్మక్కకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇక్కడ ప్రజలంతా ఎంతో సంతోషపడుతున్నారని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా.